హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే బాలామృతం పిండితో ఇంకొక వెరైటీ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? ఆ వెరైటీ రెసిపీ ఏంటనేది. సో లడ్డూలు అయితే చేశాను అనమాట. సో బాలామృతంతో లడ్డూలు ఏంటని మాత్రం షాక్ అవ్వకండి, చాలా సింపుల్ అనమాట. ఇలాంటి రెసిపీస్ అనేది మన పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళకి ఈవినింగ్ టైము లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది అయితే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా అయితే మీకు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి, బాలామృతం పిండి అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి స్కూల్లో అయితే ఇస్తారు కదండి. సో నేనైతే ఇంకా పిండితో అయితే ఇట్లాగా ఉండలు అయితే చేయాలని అయితే చూపిస్తున్నాను కదా. 2.5 కేజీల దాకా అయితే ఉంటుంది. ఇది పిల్లలకి చాలా మంచిదనమాట. సో డైలీ మనం పెట్టలేకపోయినా ఇట్లాంటి వెరైటీ రెసిపీస్ కానీ చేస్తే వాళ్ళైతే ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారనమాట. కొందరైతే పొడి పిండి అట్లాగా కలుపుకొని తింటూ ఉంటారు. అట్లా పిండి తినే కన్నా మనం ఏదైనా ఏదో ఒక రెసిపీ చేసి పెడితే ఇంకా బాగా తింటారని చెప్పేసి అయితే నేనైతే ఈరోజు ఇంకా లడ్డూలు అనేది ట్రై చేశాను అనమాట. ఆల్రెడీ ఆ పిండిలో కొద్దిగా షుగర్ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 1/2 కప్పు దాకా అయితే బెల్లం అనేది తీసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని అయితే పాకం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బెల్లం వాటర్ కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, పిండిలోకి అయితే కొద్దిగా వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ముందు వీడియోలో మీకు చూపించాను కదండి బాలామృతం బూరెలు అని చెప్పేసి. ఇంకా ఆ పిండిలో అయితే గోధుమ పిండి అయితే యాడ్ చేశాను, అవి పొంగాలి కాబట్టి. ఇంకా దీంట్లో అయితే నేను అసలు ఏం యూస్ చేయలేదు, కేవలం బాలామృతం ఓన్లీ బెల్లం మాత్రమే. సో మనం బెల్లం పాకం తీసేటప్పుడు పిండి వేసేసుకుంటా కూడా గడ్డలుగా ఉండి ఉండలు అనేవి పర్ఫెక్ట్గా రావు. అలా కాకుండా ఇట్లా మనము పాకం నీళ్ళే డైరెక్ట్గా ఇందులో ముద్దలో వేసుకుంటే కొద్దిగా కలుపుకుంటే మనకనేది కరెక్ట్గా బెల్లం అనేది ఈ ముద్దను బాగా అబ్జర్వ్ చేసుకొని మనం వండలు చుట్టుకునేటప్పుడు బాగా వస్తాయి అన్నమాట. సో ఫైనల్గా చూస్తారా, గంట తర్వాత తీసి చూస్తే ఇట్లాగైతే గట్టిగా అయితే అయిపోయిందనమాట. ఇంకా అప్పుడైతే నేను ఇంకా చేతికి కొద్దిగా నూనె అయితే రాసుకొని మంచిగా అయితే వండలు అయితే చుట్టుకున్నాను. మనకి వండలోకి కొద్దిగా బాగుండేది అనుకుంటే జీడిపప్పులు, కిస్మిస్ అట్లాగా ఏవైనా ఉంటే వేసుకోవచ్చు అనమాట, డ్రై ఫ్రూట్స్. ఇంకా మా పిల్లలకి కొద్దిగా నెయ్యి స్మెల్ పడదు కాబట్టి నేను అనేది అవి వాడలేదు. మీకు కావాలి అనుకుంటే అది కూడా యాడ్ చేసుకొని పైన గార్నిష్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేను వండలు చుడతా ఉంటే అయితే పక్క నుంచి అయితే మా బాబు కూడా వండలు చుడతా తింటా ఉన్నాడు అనమాట. సో వాడికైతే అట్లా నచ్చాయి అనమాట. ఇంకా బాలామృతం పిండితో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఈ రోజుకైతే ఇట్లా వెరైటీ అయితే చేశాను అనమాట. ముందు రోజు బాలామృతం బూరెలు చేశాను కదా, అవి అయితే అసలు ఒకటి కూడా మిగలేదు, అంత ఇష్టంగా అయితే తిన్నారు పిల్లలు. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఈరోజు అయితే ఈ రెసిపీ చేశానండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.